ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు నిర్మోహమాటంగా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నాయి. అందులో ప్రధానంగా ప్రతి హాస్పిటల్ దగ్గర ఎవరైతే ఈ బంద్ చేస్తున్నారో వాళ్ళు ఒక పోస్టర్ ఇది పెట్టేశారు, ఫ్లెక్సీ, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశామని. ఇందులో గత 15 సంవత్సరాలుగా పెంచిన ప్యాకేజీలు పెంచలేదు, శాస్త్రీయ పద్ధతుల్లో పెంచాలి అన్నటువంటి డిమాండు. అలాగే కొన్నేళ్లుగా 3,000 కోట్లకు పైగా ఉండే బకాయిలు ఆసుపత్రుల్ని దివాళా తీయించకుండా కాపాడాలి అంటూ, అట్లాగే యూహెచ్ఎస్ యూనివర్సిటీ హెల్త్ స్కీమ్ని క్రమ పద్ధతిలో ఆశా రాష్ట్ర కమిటీ సభ్యుల విశ్వాసం పొందిన తర్వాత మాత్రమే అమలు సాధ్యమయ్యేలా రాష్ట్రాల వైద్య రంగంలో మార్పులు తీసుకురావాలన్నటువంటిది, హైకోర్టు సూచనలను ప్రభుత్వం అమలు చేయాలి అన్నటువంటి పాయింట్స్ని పెడుతూ ఫ్లెక్సీలు పెట్టి ప్రతి హాస్పిటల్ ముందు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారు. ఇక పర్వాలేదు, పేదవాడు ఎట్ట చస్తే మనకేంటి, ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలల ముందు మనం డ్రామా ఆడితే అప్పుడు ఎలాగూ మనకే ఓటేస్తారులే అనుకుంటే పర్లా, కానీ ఈలోపు ఎన్ని జీవితాల ప్రాణాలు తీస్తున్నాం, ఎన్ని జీవితాలని సంక్షోభంలో నెడుతున్నామో ఆలోచించుకోవాల్సింది.